విజయవాడ రామిరెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. సో రామిరెడ్డి గారు అనగానే మంచి మాట రామిరెడ్డి గారు అని మీ అందరికీ స్ఫురణకు వస్తుంది. రీసెంట్గా దుబాయ్లో స్విమ్మింగ్ పోటీలలో గొప్ప ఛాంపియన్గా గెలుపు సాధించి వచ్చారు. ఈరోజు ఒక గొప్ప విశిష్టమైన వ్యక్తి, ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఒక వ్యాపారవేత్త, మీడియా కింగ్, 2 రాష్ట్రాలలో అత్యంత ధనవంతుడైన వ్యక్తి మై హోమ్ గ్రూప్ జూపల్లి రామేశ్వరరావు గారు ఇప్పుడే ఫోన్ చేశాడు. నేను సాయంత్రం 6 గంటలకు వస్తున్నాను, మీ ప్రతి ధ్యానిని కలుస్తానని చెప్పి TV9 చైర్మన్ హోదాలో ఇక్కడికి రావడం జరుగుతుంది. TV9 కథ మీకు తెలుసు. ఆ చైర్మన్ గారు ఈరోజు మనం కలవడానికి వస్తున్నాడు. పత్రిజీ గారు ఒక మాట చెప్పారు, రాబోయే రోజుల్లో ప్రతి ధనవంతుడు కైలాసపురికి వస్తాడు అన్నదానికి ఈరోజు నిదానం చూడండి. అది అక్షరాల పత్రి గారు ఏమి జరిగితే జరగబోతుంది. అయితే ఆయన రాకతో కొద్దిగా షెడ్యూల్ మార్చాము. 2:30 నుంచి 3:15 PSSM కల్చరల్, 3:15 నుంచి 4 యూత్ అవేకనింగ్, 4 to 4:45 హెల్త్ మీద, 4:45 to 5:45 గ్రేట్ మాస్టర్ ఆనంద్ కర్ణేష్, 5:45 to 7 చౌరాసియా గారి యొక్క గంటం బావ్ ఈరోజు మెడిటేషన్, 7 to 8 మై హోమ్ గ్రూప్ TV9 చైర్మన్ రామేశ్వరరావు గారు, 8 to 8:30 పత్రి గారి బయోపిక్, 8:30 to 10 అద్భుతమైన సింగర్ గీతా మాధురి గారి సాంగ్స్. దయచేసి మిత్రులారా ఈరోజు భోంచేయకున్నా పర్వాలేదు, స్టేజ్ ముందు నుంచి వదిలిపోకండి. థ్యాంక్ యూ. మానస సరోవరం ధ్యానాశ్రమం వ్యవస్థాపకులు మంచి మాట రామిరెడ్డి గారికి ఈ వేదిక తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మాకం నిర్మలా గారు 2000 సంవత్సరం నుంచి కూడా విశిష్టమైన సేవల్ని అందిస్తున్నారు. పత్రిజీ గారి ఆశయ సాధనలో భాగస్వాములయ్యారు. చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ని ఎంతో పట్టుదలతో కృషితో వారు నిర్వహిస్తూ ముందుకు సాగిపోతున్నారు. సో నిర్మలా గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. తదుపరి మీ అందరికీ బాగా తెలుసు, దామోదర్ రెడ్డి గారు ఎక్కడ ఏ పని ఉన్నా కూడా నేనున్నానంటూ ముందుకొచ్చి చాలా విశేషంగా కృషి చేస్తూ ఉంటారు. సో దామోదర్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. రామిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మన ట్రస్ట్ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారిని ఒకసారి మా పక్కన కూర్చుంటే మాకు ఎంతో శక్తి వస్తుంది. మీరు విజయవాడలో మీ యొక్క ఆశ్రమం నడుపుతూ పత్రిజీ శక్తి స్థల్లో కూడా మీ పాత్ర ఉండాలి. అద్భుతంగా చప్పట్లు కొట్టండి గట్టిగా. ముందుగా ఆధ్యాత్మికత పదానికి అర్థం తెలియని నాకు ఆత్మజ్ఞానాన్ని తెలియచేసి వందలు కాదు వేలాది మంది ఆత్మబంధువులు ప్రసాదించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మరి సంవత్సరన్నర కాలంగా మంచి మాట ద్వారా ఎంతోమంది ఆత్మబంధువుల్ని నాకు పరిచయం చేసినటువంటి PMC వారికి, అలాగే ఈరోజు నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పత్రిజీ పదే చెప్తుంటారు, నో డాక్టర్ నో మెడిసిన్ ఓన్లీ మెడిటేషన్. దీని ద్వారానే ఎంతో ఆరోగ్యం పొందొచ్చు, అనారోగ్యాన్ని పారదోలచ్చు అని చెప్తున్న దానికి అనుగుణంగా మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి మందులు లేకుండా ఓన్లీ ఫ్రీక్వెన్సీ థెరపీ ద్వారా వేలాది మంది ఆరోగ్యాన్ని ప్రసాదించిన డాక్టర్ రవినారాయణ గారు ఇక్కడికి వచ్చారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, నేను ఏదో సినిమాలో డైలాగ్ లాగా ఒక తెక్కో లెక్కో తెలియదు కానీ ఏది చెప్పినా గుడ్డిగా నమ్మను, ఎవరిని అంత తొందరగా విశ్వసించను. అలాంటి స్థితిలో దాదాపు 13 సంవత్సరాల క్రితం నా భార్య యొక్క బలవంతం మీద ఈ PSSMలోకి బలవంతంగా లాక్కురబడ్డాను. అలా వచ్చిన నేను ఎన్నో అనుభూతులు, ఆనందాలు, అనుభవాలు ఎన్నో పొందడం జరిగింది. అలాగే చాలామంది ఎన్నో అనుభూతులు, అనుభవాలు చెప్తున్నారు. ఏమంటే నేను అంతర్లోకాలకు ప్రయాణించాను ధ్యానం ద్వారా, సువర్ణలోకాలకు వెళ్ళాను, ఆనందలోకాలకు వెళ్ళాను, హాస్టల్ మాస్టర్ని కలిశాను చెప్తుంటే, ఒకసారి పత్రిక ద్వారా అందరూ కూర్చున్నప్పుడు చెప్తుంటే నాకు ఆశ్చర్యం, అపనమ్మకం కలుగుతుంది. ఏంటి అందరూ కూడా ఎన్నో లోకాలు తిరుగుతున్నాయి అంటున్నారు, నాకు ఏ లోకం తెలియటం లేదు కదా అనే ఉద్దేశంతో అప్పుడు సార్ని అడిగాను,
సార్ అందరూ కూడా అన్ని లోకాలు అంటున్నారు, మరి నాకు ఎన్ని గంటలు ధ్యానం చేసినా ఈ లోకం తప్పితే నాకు ఓ లోకం తెలియటం లేదంటే, నీకెందుకయ్యా లోకాలు, నువ్వు పై లోకాలతో అవసరం లేదు, పైనుంచి కిందకు వచ్చావు, అందుకని పై లోకాలతో సంబంధం లేదని చెప్పి చప్పట్లు కొట్టడానికి కొట్టించాడు. అప్పటి నుంచి కూడా నేను ఈ ధ్యానంలో పొందినటువంటి అనుభూతులని ఊరికి నోటి మాటలతో కాదు, అనుభవపూర్వకంగా పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటాడు, జ్ఞానం అంటే అనుభవ జ్ఞానం, ఎక్కడో ఎవరో చెప్తే చదువుకుని వచ్చి పుస్తకాలు చదువుకొని చెప్పేది జ్ఞానం కాదు, నీ జీవితంలో నువ్వు అనుభవించింది, అనుభూతి పొందిందే జ్ఞానం అని చెప్తున్నప్పుడు దానికి అనుగుణంగా నా చేత 2 పుస్తకాలు కూడా రాయించడం జరిగింది. అయితే మరి ఏంటి, నాకు మొదటి నుంచి కూడా అది విలక్షణమైనటువంటి ఒక అనుభూతి ఏంటంటే, అందరిలో కొందరివాడిగా కాక ఒకానొక్కడిగా ఉండాలనేదే నా ధ్యేయమండి. సో ఈ ధ్యాన జీవితానికి మరి ప్రేరణ కలిగించేటట్టుగా అందరికీ చెప్పాలంటే ఏం చేయాలి అనుకున్నప్పుడు, అందరికీ సాధ్యంగా అనేది ఒక దాన్ని ఎన్నుకోవాలనుకొని ఆలోచిస్తున్న తరుణం, ఒకసారి పత్రి సార్తో పాటు హిమాలయాలకు వెళ్ళినప్పుడు ఆయన 3 మాటలు చెప్పాడు. ప్రతి మనిషిలోనూ సర్వశక్తులు ఉంటాయి, మనిషికి అసాధ్యం అంటూ ఏదీ లేదు, సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు అని చెప్పి 3 మాటలు చెప్పిన తర్వాత, ఆ 3 మాటలు నా మైండ్లో బాగా ఫిక్స్డ్గా రికార్డ్ అయిపోయిన తర్వాత, ఈ మాటలకు అనుగుణంగా ఏదో ఒక నూతన ప్రయోగం ద్వారా అందరికీ ఈ ధ్యాన శక్తిని తెలియచేయాలనేటువంటి ఒక తపనతోటి ఎలా అనుకుంటున్నప్పుడు దాదాపు 100కి 90 మందికి సాధ్యం కానిటువంటి ఒక స్విమ్మింగ్ని ఎన్నుకుందాం అని చెప్పి స్విమ్మింగ్ కాంపిటీషన్ ఎన్నుకున్నారండి. దాదాపు 2015 సంవత్సరంలో నాకు 59 సంవత్సరాల వయసు వరకు కూడా నీళ్ళంటే భయపడి ఈతరాని నేను మరి మా ఆక్వా డెవిల్ స్విమ్మింగ్ క్లబ్ అంటే అక్కడ మెంబర్షిప్ చేరి అక్కడి నుంచి ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టాను. 6 మాసాల పాటు తీవ్రమైన సాధన చేసిన తర్వాత ఒకరోజు మా మిత్రులతో పాటు 1.5 కిలోమీటర్ల ఐలాండ్ ఈదుకుంటూ వెళ్ళి ఒడ్డెక్కి వెనక్కి తిరిగి చూస్తే ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది. ఎస్, నేను సాధించాను, పత్రిజీ చెప్పిన మాటలో యథార్థ సత్యం ఇదే, సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అనే మాటకి మరి యథార్థం ఇదే కదా అనే ఉద్దేశంతో అనుకున్నాం. అయితే సంకల్పం అంటున్నారు, సహజంగా నేను చాలా సంకల్ప శక్తి అంటే చాలా హేళన చేశాను, ఎగతాళి చేశాను. కళ్ళు మూసుకొచ్చిన సంకల్పాలు పెడితే నెరవేరటం ఏంటి, ఇంతకన్నా అమాయకం మాట ఉందని చెప్పి చాలా హేళన చేసినటువంటి సందర్భంగా పత్రిజీ సంకల్ప శక్తి అంటున్నాడు ధ్యానంలో, ఇది కూడా ప్రూఫ్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఒకరోజు ఒక ధ్యానం క్లాసులో సంకల్పం పెట్టానండి. మా ఆక్వా డెవిల్ స్విమ్మింగ్ క్లబ్ తరపున ప్రతి సంవత్సరం కూడా జనవరి 26 రిపబ్లిక్ డేకి స్విమ్మింగ్ కాంపిటీషన్ పెడతారు. 2015 సంవత్సరం అక్టోబర్ 24వ తారీఖుని నేను ఒక ధ్యానం క్లాసులో సంకల్పం చెప్పాను. నిజంగా ధ్యానంలో సంకల్ప శక్తి అనేది కనుక నిజమైనటువంటి సత్యం అనుకుంటే మరి వచ్చే జనవరి 26 రిపబ్లిక్ డేకి మా క్లబ్ తరపుని ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి స్విమ్మింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారి చేత సన్మానం పొందాలి, ఇదే నా సంకల్పం అని చెప్పడం, అక్కడ అందరూ కూడా చప్పట్లు కొట్టడం, ఈ రకంగా ఎక్కడ ధ్యాన క్లాస్కి వెళ్ళినా ఈ సంకల్పం చెబితే గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. మరి మీరు కూడా ఒకసారి కొడితే బాగుంటుంది గట్టిగా. సో అనుకున్నట్టుగానే 2016 సంవత్సరం జనవరి 26ని 250 మంది పాల్గొన్నటువంటి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ సాధించి గోల్డ్ మెడల్ తీసుకొని కలెక్టర్ గారు సన్మానం పొందటం సంకల్ప శక్తి యొక్క నిదర్శనం ఇదే కదా అని చెప్పి ప్రూఫ్ చేసిన తర్వాత, ఆ తర్వాత ధ్యానం సర్వశక్తుల సమ్మిళితం అన్నాడు. అంటే ధ్యానం చేస్తే ఎన్ని శక్తులైనా అన్ని శక్తులు మనకే వస్తాయి అని చెప్పి అన్నప్పుడు ఇది కూడా ప్రూఫ్ చేయాలనే ఉద్దేశంతోనే 2018 సంవత్సరం సెప్టెంబర్ 24ని విశాఖపట్నంలో స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంటే మరి అందులో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశం మా క్లబ్ తరఫున పార్టిసిపేట్ చేసినప్పుడు ఏ సంకల్పాలు వికల్పాలు ప్రగల్భాలు చెప్పుకోకపోయినా పార్టిసిపేట్ చేస్తే చాలా గ్రేట్ కదనే ఉద్దేశంతో వెళ్ళామండి. అక్కడ ప్రతి మనిషికి 4 ఈవెంట్స్ చేస్తారు. మరి అనూహ్యంగా ఊహకందని విషయంగానే 4 ఈవెంట్స్లో 3 గోల్డ్ మెడల్, ఒక ఈవెంట్లో ఒక సిల్వర్ మెడల్ వచ్చిందండి. 4 మెడల్స్ వచ్చాయి. అప్పుడు తెలిసింది ధ్యాన శక్తి ఎంతటి గొప్పదో అని చెప్పిన ఉద్దేశంతో అక్కడ మరి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ అన్నారు, మీలో మాంసాహారం తినేవాళ్ళు ఎంతమంది అంటే 190 మంది చెదిరెత్తారు. నేను ఎలాంటి మాంసాహారం తిన్నాను, పూర్తి శాకాహారం అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. పక్కనే మన మిత్రులన్నా చెప్పుకుంటున్నారు, మన 6 మాసాల నుంచి మన కోచ్ ఏమో మెడలు తినండి, కండలు తినండి, తొండలు తినండి, తొడలు తినండి అంటున్నాడు. ఈడేమో అంత శాకాహారిగా వచ్చి అన్ని ప్రైజులు కొట్టేశాడని చెప్పి వీళ్ళు అనుకుంటామన్నారు. సో ఆ విధంగానే 2019 సంవత్సరం జనవరి 22ని స్విమ్మింగ్ మారథాన్ అనే కాంపిటీషన్ పేరిట
15 కిలోమీటర్లు కృష్ణానదిలో 15 కిలోమీటర్ల దూరాన్ని 8:30 గంటల పాటు నిర్విరామంగా ఈదిన ముగ్గురులో నేను కూడా ఒక నవ్వటం కూడా అది కూడా ధ్యానం సర్వశక్తుల సమ్మిళితమైన సత్యాన్ని రూపం చేసుకొని జరిగింది. అలాగే అప్పుడు పత్రి సారు నేను 3 గోల్డ్ మెడల్ సంపాదించినప్పుడు గట్టిగా కవుగులించుకొని అభినందిస్తూ, ఇంతేకాదు మున్ముందు ఈ కాంపిటీషన్ ఈ స్విమ్మింగ్లో అనేక అద్భుతమైనటువంటి విజయాలు కూడా సాధిస్తామని చెప్పాను అన్నప్పుడు నేను క్యాజువల్గా తీసుకున్నాను. ఏదో ఎంకరేజ్మెంట్ కోసంగా ఆ విధంగా అంటారు కదా, సహజమే అని అనుకున్నాను. అనుకోకుండానే మరి గత అక్టోబర్ 27, 28 దుబాయ్లో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అంటే మా క్లబ్ తరఫున పార్టిసిపేట్ చేయాలంటే అందరూ భయపడుతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ అంటే అనేక దేశాల నుంచి వస్తారు, వాళ్ళందరితో మనం ఎక్కడ పోటీ పడతాం, అందులో 70,000 రూపాయలు ఖర్చు అంటున్నారు, ఇవన్నీ ఎందుకు అని చెప్పానంటారు. మా క్లబ్ తరఫున పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో నేను కూడా మరి పేరు ఇచ్చాను. ఎందుకంటే పత్రిజీ చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి కాంపిటీషన్లో పేరు ఇచ్చడం జరిగింది. అయితే వెళ్ళేటప్పుడైతే అసలు అందులో పాల్గొంటే మహా గొప్ప అనుకునే భావనతో వెళ్ళాను, కానీ ప్రైజు వస్తుందో రాదో మనకేం సంబంధం లేదనే ఉద్దేశంతో వెళ్ళాను. మరి ఆ పత్రిజీ యొక్క ప్రేరణ, ఆయన యొక్క ఆ ఎనర్జీ మనకి ఇచ్చాడేమో, కానీ 4 ఈవెంట్స్లో 4 మెడల్ సాధించడం కూడా అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో సాధించడం అనేది అది ఊహకందని విషయంగా అనిపించింది. సో కాబట్టి మిత్రులారా, ధ్యానం సర్వశక్తుల సమ్మిళితం, మరి సకల సంకల్ప శక్తిదాయిని అని చెప్పి ప్రత్యక్షంగా అనుభవాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ అనుభవాలకు అనుగుణంగానే మీ అందరికీ తెలుసు, మరి విజయవాడ పక్కనే కృష్ణానది తీరాన ఒక అత్యద్భుతమైన ధ్యానాశ్రమాన్ని నిర్మించి దాదాపుగా 14 సంవత్సరాల నుంచి ఎన్నో జ్ఞాన సత్సంగాలు నిర్వహించుకుంటూ ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అలాగే వచ్చే నెల అంటే జనవరి 7వ తారీఖుని 11వ వార్షికోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించుకున్నాను. దయచేసి మరి మీలో చాలామంది ఆ మానస సరోవరం పేరింటమే కానీ ఆశ్రమానికి వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ, కాబట్టి రాని వారు ఎవరైనా ఉన్నా, వచ్చిన వాళ్ళైనా పర్వాలేదు, తప్పనిసరిగా ఆ జనవరి 7వ తారీఖుని ఆ కార్యక్రమానికి రావాలి. అందులో తప్పనిసరిగా మీరు పార్టిసిపేట్ చేయాలి. మరి ఇదైతే మాటలు చెప్పాం కానీ ఇది నిజమేనా ఎంతవరకు అని చెప్పానంటారు. మరి ఆ మెడల్స్ 4 మెడల్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి విజయభాస్కర్ గారి ద్వారా మరి ఆయన చేతులతోటి మా మెడలు అలంకరిస్తే మీ అందరి సమక్షంలో ఒక పరిపూర్ణటువంటి ఆనందాన్ని పొందుతాం. మీ స్విమ్మింగ్ మేము చూడలే కదా సార్. మరి మొన్న తిరువన్నామలైలో వెళ్ళినప్పుడు మరి వేదానంద బాబాజీ ద్వారా ఈ మెడల్స్ స్వీకరించడం, అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ కూడా ఇంతమంది సమక్షంలో ఈ మెడల్స్ తీసుకుంటే మర్చిపోలేని ఒక మధురానుభూతి. అయితే ఒక్క విషయం అండి, అందరూ కూడా చాలామంది ఈ వయసులో ఇన్ని విజయాలు సాధించడానికి కారణం ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఒకటేనండి, నేను ఎప్పుడు కూడా సంతోషాలకు పొంగను, దుఃఖాలకు కృంగను, కన్నీళ్లకు వంగను, బంధాలను మరువను, భయాలకు బెదరను, అందరినీ నమ్మను, ఎవరికి లొంగను, చివరికి నాజే విజయం. ఇదే నా విజయ రహస్యం అండి. ఈ మెడల్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు వాళ్ళంటే, ధ్యానంతో ఏదైనా సాధించవచ్చు అనేది అది ఎసెన్స్. దాని ఈ వయసులో కూడా ఒకటి. రెండవది, మానస సరోవర్లో ఏమైనా ప్రతి సండే కార్యక్రమాలు అండ్ ఎన్ని మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, అద్భుతమైన మెసేజ్లు పంపుతారంటే ఈజ్ అ గ్రేట్ మాస్టర్. ఒక గొప్ప సంకల్ప శక్తి ఉన్న వ్యక్తి. ఇదే స్ఫూర్తితో కైలాసపురిలో కూడా మీ పాత్ర బాగుండాలా సార్ అని చెప్పి హైదరాబాద్ ట్రస్ట్ మొత్తం కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు, ఎందుకంటే సార్ ఎన్ని మెడల్స్ వచ్చినా మేడంకే క్రెడిట్. ఆమె ఎన్నుకుండి చేస్తుంది కాబట్టి మెడల్స్ వస్తున్నాయి. నిజానికి ప్రతి క్షణం నా వింటూ అనుక్షణం నాలో వెలుగులు నింపే దేవత లాంటి నా భార్యకు నిజంగా ఏమిచ్చిన రుణం తీరదేమో. ఆవిడ లేకపోతే నా విజయం లేదు, అది మాత్రం వాస్తవం. అలాగే మరి మర్చిపోలేని మధురమైనటువంటి ఈ విజయాలను, ఈ మెడల్స్ను పైలోకంలో ఉన్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఈ వేదిక ద్వారా నేను ఆయనకు అంకితం ఇస్తున్నానండి మీ అందరి ముందు కూడా. థ్యాంక్ యూ. ఈ కైలాసపురి మొట్టమొదటి ఈ భూమికి వచ్చిన వ్యక్తి ఆమె. నన్ను తీసుకొచ్చిన వ్యక్తి ఆమెనే. ఈ మూమెంట్లో నన్ను ఇంత యాక్టివ్గా చేసిన వ్యక్తి ఆమెనే.
నన్ను చేసి వెనకకెళ్ళి ఒక 6-7 సంవత్సరాలు ఎక్కడో మిస్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను ముందుంటాను సార్, పత్రి గారు నా గురువు శక్తిస్థలయ్యే వరకు మళ్ళీ ఒక రెండవ సెకండ్ ఇన్నింగ్స్ ఆడతానని ముందుకు వచ్చారు. ఒకసారి నిర్మలా మేడంకు గట్టిగా చప్పట్లతో అభినందించాలి. ఆమె సేవ అమోఘం, చెప్పలేనిది, కొలవలేనిది. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, ట్రస్ట్ సభ్యులకు, ఇప్పుడు వేదికను అలంకరించినటువంటి మాస్టర్ రామరెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, మరి రామరెడ్డి గారి సతీమణికి, అందరికీ కూడా ఇక్కడ వీక్షిస్తున్నటువంటి టీవీలో వీక్షిస్తున్న మిత్రులకు, ఇక్కడ ఆసీనులైనటువంటి వారందరికీ కూడా జాన సుమాంజలి ఘటిస్తూ, నా పేరు నిర్మలాదేవి మాకం. నేను వ్యక్తిగతంగా నేను ఒక లెక్చరర్గా పనిచేస్తూ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో, యూనివర్సిటీలో కూడా ఎన్ని విషయాలలోనూ ముందుండి ఆర్గనైజ్ చేస్తూ ఉండేదాన్ని. అయితే 2000 సంవత్సరంలో పత్రికారి సోదరి షికాగోలో ఉండేవారు, మేడం సుధా కోడూరి గారు. ఆవిడ ద్వారా జ్ఞాన పరిచయం ఏర్పడింది. అయితే అప్పుడు నాకు కలిగిన భావన ఏంటంటే, నేను మారం శివప్రసాద్ గారు ఇద్దరము కూడా ఓల్డ్ వాసవి నగర్ సికింద్రాబాద్లో ఉండేవాళ్ళము. అయితే ఎవరిని నేను కదిలించినా కూడా పత్రికారు తెలియలేదని చెప్తుంటారు. అంటే ఇది 23 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు రకరకాల టెక్నిక్స్ ద్వారా నేను ఈ ధ్యానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, చిన్నపిల్లలకే ధ్యానాన్ని పరిచయం చేయడం. ఆ రోజులలో మరి మా ఇంట్లో అందరికేమీ అంత ఇంట్రెస్ట్ ఏం లేదు నేను ధ్యానాన్ని బోధించడం. అయితే ఆ రోజులలో మా అత్తగారు కూడా అమెరికాలో ఉన్నారు, అత్తమ్మ మేలో వస్తున్నారంటే నేను ఫిబ్రవరి నుంచే నాకు ఈ ధ్యానాన్ని ప్రచారం చేయడానికి ఒక బలమైన వ్యక్తి నాకు తోడుండాలి అని సంకల్ప శక్తి తెలియకుండానే సంకల్పం చేయడం మొదలుపెట్టాను. మారం శివప్రసాద్ గారు మరి మురళి గారని అల్వాల్ మాస్టర్ తీసుకొని మారం శివప్రసాద్ గారిని మా ఇంటికి తీసుకొచ్చి, వీరికి ఒక ఇల్లు కావాలంటే ఆయన వ్యాపారం పెట్టుకుంటున్నారు, ఈయన ఒక పిరమిడ్ మాస్టర్ అమ్మ అంటే, ఫస్ట్ ఆయన ఏమడిగారంటే, మీకు బ్రహ్మాండమైన ఇల్లు చూపిస్తాను, మరి దాంట్లో మెడిటేషన్ క్లాసులు పెడతారా, నేను చేసేటువంటి ఈ ధ్యాన కార్యక్రమాలను నాకు తోడుంటారా అంటే 100% చేస్తానమ్మా అని చెప్పారు ఆయన. వెంటనే ఆయనకు అదే నిమిషంలో నేను నాకు తెలిసిన పర్చేసుల దగ్గరికి వెళ్ళి ఇల్లు చూపించడం, ఆ తర్వాత ఆయన అక్కడ రావడం, పత్రికారిని పిలిచి 70 మందితో వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్. ఆ తర్వాత ఏం చేసామంటే, అప్పుడు సిటీలో కూడా ఎక్కువ మూమెంట్ లేదు, దాంతో వారం రోజులు సప్తాహాలు మేము 2000 సంవత్సరం, 2001, 2002, 2003, ఆ తర్వాత 2004లో కూడా నేను మరి విజయభాస్కర్ రెడ్డి గారి వైఫ్ నీర్జా మేడం, బాబుమోహన్ గారి వైఫ్ మన ఇందిరా మేడం గారు, విజయలక్ష్మి గారు, మొత్తం మందిమి, మెగా మురళి గారు, రాహుల్ అంజయ్ గారు, ఇలా అందరం కలిసి దాన్ని అత్యద్భుతంగా సక్సెస్ చేసి మరి ఇంత పెద్ద ఈవెంట్ చేశాము, ఇంకా సప్తాహాలు అక్కర్లేదు అనుకున్న రోజులలో ఒక 2005లో పెట్టకపోతే ధ్యానమిత్రులంతా లేదు లేదు మాకు సప్తాహాలు కావాలంటే మళ్ళీ 2006, 2007లో కూడా పెట్టడం జరిగింది. ఈ సందర్భంలోనే సంకల్ప శక్తి గురించి ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. 2003లో పత్రికారు ఒక డేట్ ఇచ్చి మరి లలిత కళా తోరణంలో ఒక పెద్ద ప్రోగ్రాం చేయమని చెప్తే, 2003లో ఒక పెద్ద కార్యక్రమం చేయమని పత్రికారు లలిత కళా తోరణంలో చేయమని చెప్తే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి డైరెక్ట్గా మా సభ్యులందరినీ, మా వాసవి నగర్ సభ్యులందరినీ తీసుకొని వెళ్తే అక్కడ మొత్తం గేట్స్ క్లోజ్ చేసి క్లీన్ అండ్ గ్రీన్ అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి సెక్రటరీ నాకు తెలియడం మూలంగా ఆయన నువ్వు ఫోన్ చేసి, సార్ మేము ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తామనగానే నన్ను ఇంకో మాస్టర్ని లోపలికి పోనిచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 మందితో మేము సంకల్ప ధ్యానం చేయదలుచుకున్నామంటే, 1,00,000 మందిని ఎక్కడ కూర్చోబెడతావమ్మా అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాస్టర్స్ అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చుంటారు, ఇక్కడ ఒక 4-5 వేల మంది కూర్చుంటారు సార్ అని చెప్పేసి ఆ రకంగా సిటీలో ఒక ఒరవడిని తీసుకొని రావడం. ఆ తర్వాత 2007లో మరి ఇక్కడ కైలాసపురిలో మేము ఈ యొక్క పిరమిడ్ కట్టే విషయంలో కూడా నన్ను ట్రస్ట్ సభ్యురాలుగా తీసుకున్నప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళకు వెళ్ళి ఈ పిరమిడ్ యొక్క ఆవశ్యకతను చెప్పడం, దాని ద్వారా పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క సహకారంతో మేము పిరమిడ్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అంటే పత్రికారు నాకేదైతే
ఇచ్చారో ఆ టాస్క్లన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. 2007లో ఇది, 2014లో అన్నదానం ట్రస్ట్ ఏర్పాటు చేస్తే 2018 వరకు కొనసాగించిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు అన్నారు, మనకు ఒకే ట్రస్ట్లో అన్నదాన విభాగాన్ని ఏర్పాటు చేసి దాని మీదనే ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి వారి సూచన మేరకు అందరం కలిసి ఆ యొక్క మెయిన్ ట్రస్ట్ ద్వారా పనిచేస్తూ ఉన్నాము. ఆ తర్వాత 2012లో పత్రి గారు అమెరికా లాస్ ఏంజలస్ వెళ్తే అక్కడ ఆయనకు ధ్యాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే పత్రి గారు ఆ రోజే అన్నారు, యు ఆర్ ఏ గ్లోబల్ మాస్టర్ అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత న్యూటన్ గారు క్లాసులు అరేంజ్ చేయడం జరిగింది. ఈ రకంగా ధ్యాన శిక్షణ చేస్తూ ఉన్న సందర్భంలో పత్రి గారు 2018లో మీరు కైలాసపురిలో తర్వాత చేద్దురు, ఇప్పుడు మాత్రం పని లేదు మీకు, మీరు ఇప్పుడు అమెరికాలో చేయాల్సిన పని ఉంది, ఆ తర్వాత కైలాసపురిలో చేద్దురు అని అంటే మళ్ళీ నేను అమెరికాలో జూమ్ సెషన్స్ నిర్వహిస్తూ వచ్చాను. అక్కడ ఉండేటువంటి సునీత మేడం సహకారంతో మేము దాదాపు 9-10 స్టేట్స్ వాళ్ళందరూ కూడా జూమ్లో అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళే కాక ఆస్ట్రేలియా నుంచి, ఐర్లాండ్ నుంచి, దుబాయ్ నుంచి, ఎన్నో ప్లేసెస్ నుంచి, అమెరికాలోని పలు ప్రదేశాల నుంచి అటెండ్ అవుతున్నారు. ఈ రకంగా నిరవధికంగా దాదాపు ఒక 80 మంది మాస్టర్స్ యొక్క ప్రవచనాలు నేను అక్కడ ఇప్పించడం అనేది జరిగిందనమాట. దాంట్లో సందర్భంగా ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు శక్తి స్థల్కు పనిచేయమని సూచించగానే నేను ఆనందంగా ఒప్పుకున్నాను. ఎందుకంటే మహాయోగుల సమాధుల దగ్గర కూర్చొని ధ్యానం చేసినట్లయితే వారి యొక్క సంకల్ప శక్తి ఇనుమడిస్తుంది, వారికి ఏం కావాలో దొరుకుతుంది, ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. మరి ఆ రోజు షిరిడి సాయిబాబాతో మనం ఉన్నామో లేమో తెలియదు. ఈ రోజున మరి పత్రిజీ ఒక మహాయోగి, ఆయన ఒక 40 సంవత్సరాలలో 76లో నేర్చుకున్నారు, 79లో ధ్యాన ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరి 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్స్ ఏర్పరిచారు, ధ్యానుల్ని చేశారు. మరి ఇంత చేసినటువంటి ఒక సంకల్పంతో సారిపోయినప్పుడు మనందరం సంకల్పాలు జోడిస్తే అద్భుతాలు సృష్టించగలుగుతాం మాస్టర్స్. కనుక మనందరం కూడా ఒక్క శక్తిస్థలి అని కాదు, ఏదని కాదు, మనకు పూర్తి ఈ యొక్క ఇది డెవలప్మెంట్ కావాలి అంటే అన్నదానం కావాలి, వసతి కావాలి, శక్తిస్థల్ కావాలి. ప్రతి ఒక్క దానికి నేను నా యొక్క సహకారాన్ని ఇస్తాను, అద్భుతంగా వర్క్ చేస్తానని మన విజయభాస్కర్ రెడ్డి గారికి మిగతా సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా మేడంకు చప్పట్లు, ఎందుకంటే 2వ ఇన్నింగ్స్ ఆడతానని మరలా వచ్చింది. శక్తిస్థల్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తానని అంటుంది మేడం. గట్టిగా ఒకసారి చప్పట్లతో ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. మన కలయిక కారణమైన పత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ టైం తీసుకొని 15 నిమిషాలు ఒక మంచి కాన్సెప్ట్తో ముగింపునిద్దాం. ఎందుకు ఆహార నియమాలు పాటించాలి, ఎందుకు ధ్యానం చేయాలి, ఆహార నియమాలు పాటించకపోతే ఏమవుతుంది, ధ్యానం చేయకపోతే ఏమవుతుంది. ఆహార నియమాలు పాటించకపోతే నీ నెత్తిలో శని ఉంటుంది. నువ్వు ధ్యానం చేయకపోతే నువ్వు శివుడివి కాలేవు. శని వైపు ఉంటావా, శివుడి వైపు ఉంటావా? ప్రతి ఒక్క వ్యక్తి తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. శని వైపు ఉంటావా, నువ్వు శవం వైపే నీ ప్రయాణం. నువ్వు శవంగా మారడానికి సిద్ధంగా ఉండు. ఎప్పుడు ఏ వైపు నుంచి నీ ఎలా ముంచుకొస్తుందో నీ ఊహకందదు. నువ్వు శివం వైపు రావాలా, ఆహార నియమాలు మార్చు. శరీరంలో ఎంత శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటావో దాన్ని బట్టే నీ మనసు హాయిగా ఉండడం మొదలవుతుంది. నువ్వు శరీరాన్నే పట్టించుకోలేదు, శరీరానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలియదు, మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఎప్పుడూ ఉండదు. శరీరం వైపు మనసు ఎప్పుడు, శరీరం వేరు మనసు ఒకటి వేరు కాదు. శరీరం ఒకటి, మనసు 2 ఒకటే. దీని మీద పడే ప్రతి ఇబ్బంది అది మనసు మీద పడుతుంది, మనసు మీద పడే ఇబ్బంది అది శరీరం మీద మారుతుంది. ఆ 2 ఇబ్బందులు కలిశాయా నువ్వు శవం వైపే నీ ప్రయాణము, నువ్వు మృత్యు వైపే నీ ప్రయాణం. అందుకే మొట్టమొదటిసారి
మొట్టమొదటిగా పత్రి గారు నువ్వు ధ్యానం చేస్తావా, శివుడు అవుతావా కావా తర్వాత. ఆ కావడానికి ఫస్ట్ బేస్ తయారు చేసుకో, శాకాహారి కా. ఆ హింస నుంచి, చంపే వృత్తి నుంచి ఆ హింస వైపు రా, సాధువుగా మారు. సాధువు అంటే సాధు జంతువు లక్షణాలతో కలిగి ఉండేవాడు. హింసలో ఉండేవాడు సాధువు ఎప్పుడు కాలేడు. ఎప్పుడైతే ఆహార నియమాలు పాటించడం మొదలవుతుందో అప్పుడు నీ మనసు కొంచెం ప్రశాంత స్థితి రావడం మొదలవుతుంది. ఇంతవరకు మిత్రులు చెప్పారు, దేనికి కల్పము, దేనికి సంకల్పము, సంకల్పము సరి అయిన కల్పము. నీ మనసే సంకల్ప సిద్ధించేది. కాయం కామధేను అవుతుంది, అంటే శరీరమే కామధేను అవుతుంది, నీ మనసే కల్పవృక్షం అవుతుంది. రెండు నీ లోపలే ఉన్నాయి. ఎప్పుడో నువ్వు సరిగ్గా ఆహార నియమాలు పాటిస్తూ రోజు క్రమం తప్పని సాధన చేస్తే గ్యారంటీగా ఎవరైనా శివుడే. ఆ షి అంటే అంతర్ముఖం అవుతుంది. శివుడు అంటే వ్యక్తి కాదు, శివుడు అంటే జ్ఞానము. ఈ శరీరం ఏమిటి, శరీరానికి ఎలాంటి ఆహారం సరి అయింది, ఏది సరికాంది, ఏది ఇలాంటి ఆహారం తింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఈ మనసు యొక్క మూలం ఎక్కడా ఉంది, ఈ సృష్టి యొక్క కథంతా ఈ మనసు మీద ఎలా పనిచేస్తుంది, ఎలా సృష్టిలో ఈ మనసు యొక్క ప్రవేశం ఎప్పుడు జరిగింది. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, ఈ నాలుగుటి కథనే మనందరి కథ. నువ్వు సాధన చేస్తే ఎటుకెళ్ళి ఎటు పోయినా, ఏ రకంగా చూసినా, ఏ వైపు నుంచి నీ ప్రయాణం చేసినా ఈ నాలుగిటి కథనే ఉంటుంది. 4 పర్వాల కథనే ఉంటుంది, 4 వేదాల కథనే ఉంటుంది, 4 దిక్కుల కథ. అందుకే నువ్వు శివతత్వం నుంచి శివతత్వం ఎప్పుడైతే వస్తావో ఆ రావడమే ధ్యానంలోకి రావడము. నువ్వు ధ్యానంలోకి ప్రవేశించావు అంటేనే నువ్వు శివుడి వైపు ప్రయాణము. ఆ ప్రయాణం సాగకుండా ఉండాలి అంటే మధ్యలో ఆటంకాలు వస్తాయి, శరీరంలో రకరకాల రుగ్మతలు వస్తాయి, ఎవరో ఏదో చెప్తారు, రకరకాల సలహాలు సూచనలు ఇస్తారు. ఆ మాటలని పక్కదారి పోయావా మళ్ళీ నువ్వు శవం వైపే ప్రయాణం జరుగుతుంది. అందుకే ఇది నిరంతరం, ఇది 2023 ఇప్పటి వరకు జరిగిన లెక్క వేరు, 2024 తర్వాత జరిగే లెక్క వేరు. కరోనా అయిపోయింది అనుకుంటున్నారేమో, అసలైన కరోనా ముందుంది. అది దాని నుంచి బయటపడాలంటే ఏ డాక్టర్ వల్ల కాదు, ఏ గుడికి, ఏ దేవుడి వల్ల కాదు, మీ వల్ల మాత్రమే అవుతుంది. మీరు శివతత్వం నుంచి శివతత్వం వైపిస్తే గ్యారంటీగా మీకు రక్షణ ఉంటుంది. ఈ భూమి మీద మీకు ఎవరు రక్షించేవాడు కానీ, రక్షణ కల్పించేవాడు కానీ ఎక్కడా ఎవరు లేరు. ఉన్నారు అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. కొన్ని వేల మంది డాక్టర్లు పోయారు మన కరోనాలో. తిరుపతిలో ప్రధాన పూజారి ఆయననే, ఆయనకు అభిషేకం చేయాలి, ఆయననే నైవేద్యం పెట్టాలి. మొట్టమొదట ఆ పూజారే పోయాడు. ఎక్కడుంది రక్షణ? కానీ గ్యారంటీగా చెప్తాను, మీరు శని నుంచి ఆ శివుడిగా మారితే గ్యారంటీగా రక్షణలోకి వస్తారు. ఆ రక్షణలోకి రావడమే మీలో శుద్ధత్వాన్ని పొందడము. అంతే తప్ప లోపల మురికి పెట్టుకొని నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తాను, నా దగ్గరికి కరోనా బ్యాక్టీరియా రావద్దు, ఏ బ్యాక్టీరియా రావద్దంటే కుదరది. లోపల ఎంత శుద్ధి చేసుకుంటూ ఉంటావో అంతలా నువ్వు ఆరోగ్యవంతం పొందుతావు, అంతలా శక్తివంతంగా ఉంటావు. నీ నీ చావు నీ చేతిలోకి వస్తుంది, ఇంకొకరి చేతిలో కాదు, యముడి చేతిలో కాదు, నీ చేతిలోకి వస్తుంది. అలా వచ్చిన గొప్ప కథ ఉంది మనకు, మార్కండేయుడి కథ. ఆయన ఏదో పట్టుకోలే, శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆయన మృత్యువు ఆసన్నమైనప్పుడు ఆయన వేరే ఎవరిని పట్టుకోలే, అంటే ఆ జ్ఞానాన్ని గట్టిగా పట్టుకున్నాడు, ఆయనకి రక్షణ వచ్చింది. మార్కండే మహర్షి మృత్యుంజయుడు అయ్యాడు. అయ్యాడా కాలేదా? గట్టిగా చెప్పకూడదా? ఎవరైనా సాధించుకోవచ్చు. అది నిరంతరం నువ్వు సాధనలో ఉంటే నువ్వు శివుడితో ఉన్నట్టే. ఎక్కడి మృత్యువు, ఎక్కడి యమధర్మరాజు, గడప దాటుతాడా, గీత దాటుతాడా? అసంభవం. అది అన్ని కథలు చదువుతున్నాం, దాని వెనకాల అంతరార్థం తెలియదు, దాని యొక్క లోతు తెలియదు, కానీ ఆచరణలో పెట్టాం. ఇది కథలు కాదు, వాస్తవ సత్యాలు. ఈ మధ్యనే నేను జూమ్ నడుపుతాను 3 సంవత్సరాల నుంచి. కృష్ణమూర్తి అని ఇక్కడే ఉంటాడు స్టాల్లో, మీరు వెళ్ళి కలవచ్చు. నేను హెచ్చరించాను ఒక 1 month ముందు, చాలా మార్పులు జరగబోతున్నాయి. రెగ్యులర్గా ఆయన చేసిన సేవ నాకు తెలిసి పిరమిడ్ సొసైటీలో 1-2 ఉంటుండొచ్చు. 70 సంవత్సరాల వయసులో రాత్రి 12 వరకు అక్కడే, పొద్దున 5-6 వస్తే
రాత్రి 12 వరకు ఆ కౌంటర్లో ఉంటాడు. ఇంట్లో ఆయనే వంట చేస్తాడు, ఇంటి పనులన్నీ ఆయనే చేస్తాడు, వాళ్ళ అమ్మకి సేవ ఆయనే చేసేవాడు. కానీ రోజు 4 గంటలు ధ్యానం చేసేవాడు 70 సంవత్సరాల వయసులో. మన భాస్కర్ రెడ్డి గారు అన్నారు, ఏం దామోదర్ ఈయన ఎలా ఉండే ఎలా అయిపోయాడు అంటే కంప్లీట్ మృత్యువు దగ్గరికి ఇక అయిపోయింది ఆయన పని, అంతా మార్పు జరిగింది. ఫుడ్ లేదు, అసలే బక్క మనిషి, వాళ్ళ ఇంట్లో భయంగా ఏం కాదు కృష్ణమూర్తి ధైర్యంగా ఉండని చెప్పాను కానీ నాకు ఎక్కడో కొడతా ఉంది. ఏం జరిగింది చూస్తే మార్కండేయుడి యొక్క కథ మీకు తెలియాలంటే కృష్ణమూర్తి యొక్క ఆయన అనుభవం వింటే మొత్తం మీకు తెలిసిపోతుంది. ఆ జూము నేను వద్దని చెప్పేవాడిని, మాట రాకపోయేది, ఆయనకు లేవాలంటే కష్టము. జూమ్ వద్దులే కృష్ణమూర్తి వేరే వాళ్ళని పెట్టిస్తానంటే నువ్వు జూమ్ లేదు సార్ నేనే పెడతాను పెట్టేవాడు. ఎందుకు ఇలా పెడుతుందా మా ఆవిడ కానీ భారతి మేడం అందరం వద్దన్నాం, ఆయన ఊరుకోలేదు. కట్ చేస్తే వారం రోజుల తర్వాత నాకు ఒక సందేశం వచ్చింది, ఆయన జూము కానీ గట్టిగా పట్టుకోకుంటే కృష్ణమూర్తి ఫోటోకి దండపడేది. అంటే ఎవరు రక్షించుకున్నారు ఆయన్ని? తన సేవ ద్వారా తెలియకుండానే తనకు తానే రక్షణ పొందాడు. నేను రక్షించలే, ఏ గురువు రక్షించలే, ఎవరు రక్షించలే, ఆయన కానీ రక్షించుకున్నాడు. అవునా కాదా? అదే కదా మార్కండేయుడి కథ. జూమ్లో ఏమి ఇస్తాము? ధ్యానము జ్ఞానమే కదా, శివుడే కదా అక్కడ ఉన్నది. శివుడు ధ్యానము జ్ఞానం ఎక్కడుంటే అక్కడ శివుడు ఉన్నట్టే. మరి ఆయన గట్టిగా పట్టుకున్నాడు కదా జూమ్, నేను వద్దన్నా వదిలిపెట్టలే. వేరే ఎవరో వచ్చారు మేము పెడతామంటే వాళ్ళు 2 రోజుల నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు రకరకాలుగా జరిగింది, అటు తిరిగి ఇటు. అది ఆయన మెడలో పడ్డది, ఆ మెడలో శివుడు మెడలో పాములాగా ఆయన స్వీకరించాడు, అలా బయటపడ్డాడు. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇంతకుముందు ఉన్న ఫేస్ వేరు, ఇప్పుడున్న ఫేసే మారిపోయి. ఎవరైనా అదే జరుగుతుంది. దయచేసి ఖచ్చితంగా 6 నియమాలకు రండి, శుద్ధ శాకారంలోకి క్రమం తప్పని సాధన చేయండి. ఏదో 40 రోజులు చేశాను, 30 రోజులు చేశాను, 6 నెలలు చేశాను, 3 నెలలు చేశాను, 3 సంవత్సరాలు చేశాను, అయితే కాదు. శ్వాస ఉన్నంత వరకు సాధన చేయవలసిందే. ఆనాపానసతి ధ్యానం ఈజ్ అల్టిమేట్, గుర్తుపెట్టుకోండి. దానికంటే పైన ఇంకో ధ్యానం ఉంది, దానికంటే ఇంకేదో బంగారం ఉంది, అది ఉంది, ఇది ఉందంటే అవన్నీ తప్పుడు మాటలు. ఆనాపానసతి అభ్యాసం యొక్క ఆ మూలాన్ని తెలుసుకున్న వాడిగా చెప్తాను, ఆశామాసి కాదు. శ్వాసను తెలుసుకో, అరే శ్వాసను తెలుసుకోవడం అంటే దైవత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నట్టే. అంత కథ ఉంది దాంట్లో. ఇలా కూర్చోగానే అలా శ్వాస తెలిసిపోయి, శ్వాస కంటే ఇంకేదో ఉంది, పత్తిగారి కంటే ఇంకేదో గొప్ప విషయం ఉంది, ఇవన్నీ వింటున్నాను. అది పిచ్చి మాటలు, అబద్ధపు మాటలు నమ్మబాకండి. అల్టిమేట్ ఆనాపానసతి అభ్యాసంలోకి వచ్చి తీరవలసిందే. ఎంత గొప్ప యోగైనా, ఏ ధ్యాన పద్ధతిలోకి పోయినా. అంతవరకు ఎవడు ఈ భూమి మీద ఉండే ఆ ప్రయాణము ఆగది. వేరే రకంగా ఏ సాధన చేసినా వాడికి ఇంకో జన్మకు వచ్చి తీరవలసిందే. అందుకని అది సహజమైన ధ్యానము, గుర్తుపెట్టుకోండి. సహజమైన జీవన విధానము, సహజమైన ఆహార పద్ధతులు, సహజమైన ఆనాపానసతి. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విజయభాస్కర్ రెడ్డి గారు. గట్టిగా చెప్పలు కొడదాం మన ట్రస్ట్ వారికి. భీమారావు మాస్టర్ గారు 2 మాటలు. జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మరి స్వర్ణమాల మేడం గారికి, మరి ఇక్కడికి చేసినటువంటి మా గురువుగారు రామిరెడ్డి గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, ట్రస్ట్ మెంబర్ అందరికీ, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నేను ఈ జ్ఞానంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది పత్రిజీ గారి ద్వారా. మరి నాకు పిఎస్ఎస్ఎంలో మరి పత్రిజీ గారు చెప్పిన 2 సూత్రాలు నేను పట్టుకున్నప్పటి వరకును. ఫస్ట్ శాఖాహారిగా మారటం, 2 ధ్యానం చేయటం. నాకు తెలిసిన ఈ 2 పిఎస్ఎస్ఎంలో. 3వది ఏంటంటే అంటే శాఖాహారిగా మారటానికి నాకు 6 years పట్టింది. మరి జ్ఞానం అన్నది నాకు రోజు జ్ఞానమే అల్టిమేట్. ఇది ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి ఇంక తిరుగులేదు. మెయిన్ ఈ 2 పాయింట్ల తర్వాత నాకు పిఎస్ఎస్ఎంలో నాకు చేయవలసిన సేవ ఏం చేయాలో అది చేస్తున్నాను. అదే నాకు తెలిసినది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మరి గురువుగారు నన్ను ముందు నుండి నడిపిస్తున్నారు కల్నూరు రామిరెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారికి ముందుగా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ మూమెంట్కు ఒక గొప్ప వ్యక్తి మా అప్పలనాయుడు గారు విశాఖపట్నం నుంచి వస్తాను సార్ అని చెప్పి చివరకు వచ్చాడు. వారి గట్టిగా చప్పటితో అభినందించాలి. దానితో పాటు మా అమ్మగారు అట్లూరి సూర్యప్రకాశమ్మ గారు ఎంత సాయం చేసిందో. ఈ వయసులో కూడా 24 గంటలు ధ్యానము, 24 గంటలు కైలాసపురి గురించే ఆలోచిస్తుంది. ఒకసారి అమ్మగారు గట్టిగా చప్పట్లతో
వారికి స్వాగతం పలుకుదాం. మాస్టర్స్ హాయిగా వెళ్ళి భోంచేసి మళ్ళీ టైంకు రండి. ఈరోజు గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈవినింగ్ మెడిటేషన్ రాకేష్ చౌరాసి గారు మిస్ చేసుకోకండి. అలాగే 4 to 4:45 వరకు హెల్త్ ప్రోగ్రాంలో ఈరోజు నేనే ప్రజెంట్ చేయబోతున్నాను. ధ్యానం వల్ల శరీరం ఎలా శక్తివంతం అవుతుంది, ధ్యానం వల్ల సర్వరోగ నివారణ ఎలా జరుగుతుంది, దాని మీద విశేషంగా తెలుసుకుందాం. మిత్రులారా, మనకు ఎన్ని ప్రాజెక్టులు ముఖ్యమైన జాన జగత్ అనేది, స్పిరిచువల్ ఇండియా అనేది మనకు పత్రికారికి 2 కళ్ళండి ఈ పత్రికలు. కనుక జాన జగత్ మాసపత్రికను, స్పిరిచువల్ ఇండియా ఆంగ్ల పత్రికను రెండింటినీ కూడా వీలైనంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే వేరే వాళ్ళకు కూడా చెప్పండి, చదవమని చెప్పండి, చదవండి, చదివించండి. థ్యాంక్ యూ సో మచ్.